హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు రమేష్ రెడ్డి యూట్యూబ్ ఛానల్. నేను మీ రమేష్ రెడ్డి. ఇప్పట్లాగే మరో నోటిఫికేషన్తో మీ ముందుకు వచ్చాను. నోటిఫికేషన్ వివరాలు చూసుకున్నట్లయితే మనకు ప్రభుత్వ పర్మనెంట్ ఉద్యోగాల కోసం నోటిఫికేషన్ విడుదల చేశారు. గవర్నమెంట్ పర్మనెంట్ ఉద్యోగాలు ఇవి. తెలుగు రాష్ట్రంలోని పోస్టింగ్ ఉంటుంది. వీటికి సంబంధించి ఆన్లైన్లో రిక్రూట్మెంట్ ఉంటుంది, ఆన్లైన్లో అప్లికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఎన్ఐడి రిక్రూట్మెంట్ 2024కి సంబంధించిన నోటిఫికేషన్ ఇది. ఈ నోటిఫికేషన్ సంబంధించి పూర్తి వివరాలు అనేది మనం ఈ వీడియోలో చూద్దాం. వీడియోని పూర్తిగా చూడండి, స్కిప్ చేయకుండా చూడండి. దాంతోపాటుగా ఇంకెవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని ప్రతిరోజు ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించిన సమాచారం అనేది పొందవచ్చు. చూద్దాం నోటిఫికేషన్ యొక్క పూర్తి సమాచారాన్ని. మనకు అప్లికేషన్ వచ్చేసి లాస్ట్ డేటు 11th August 2024 అనేది ఉంది. సో ఆ రోజు 5:30 లోపల అప్లికేషన్ అది చేసుకోవాల్సి ఉంటుంది. ఆన్లైన్లోనే అప్లికేషన్ చేసుకోవాలి. దానికి సంబంధించి మనకు ఫీజు వచ్చేసి గ్రూప్ ఏ ఉద్యోగాలకు సంబంధించి గ్రేడ్ ఏ కింద 500 రూపాయలు, గ్రేడ్ ఏ పోస్టులకు సంబంధించి అండ్ బిలో గ్రేడ్ ఏకి సంబంధించి 300 రూపాయలు ఫీజు అనేది చెల్లించాల్సి ఉంటుంది. సో అదేవిధంగా ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ, ఎక్స్ సర్వీస్ మెన్ అండ్ ఉమెన్ క్యాండిడేట్స్ ఆర్ ఎక్సెప్టెడ్ ఫర్ పేమెంట్ ఆఫ్ అప్లికేషన్ ఫీజు అనేది క్లియర్గా మెన్షన్ చేశారు. సో వాళ్ళు డైరెక్ట్గా అప్లికేషన్ చేసుకోవచ్చు. ఆన్లైన్లోనే అప్లికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆన్లైన్ అప్లికేషన్ ద్వారానే స్వీకరిస్తున్నారు అప్లికేషన్ అనేటివి. సో ఇందులో మనకు చాలా రకాల ఉద్యోగాలు ఉన్నాయి. దానిలో డైరెక్ట్ రిక్రూట్మెంట్ పద్ధతిలోనే ఎక్కువ ఉద్యోగాలు ఉన్నాయి. వీటికి సంబంధించి చూసుకున్నట్లయితే మనకు దాదాపుగా టెక్నికల్ అసిస్టెంట్, సూపర్వైజరు, అసిస్టెంట్ ఇంజనీరు, సీనియర్ ఇంజనీరు, టెక్నికల్ ఇన్స్ట్రక్టర్, డిజైన్ ఇన్స్ట్రక్టర్, అసోసియేట్ సీనియర్ డిజైన్ ఇన్స్ట్రక్టర్, అసోసియేట్ సీనియర్ టెక్నికల్ ఇన్స్ట్రక్టర్, అసిస్టెంట్, సీనియర్ అసిస్టెంట్, సీనియర్ లైబ్రరీ అసిస్టెంట్, సీనియర్ అసిస్టెంట్, సూపరింటెండెంట్, అసిస్టెంట్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్, సీనియర్ సూపరింటెండెంట్, సీనియర్ అసిస్టెంట్ లైబ్రేరియన్, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్, డిప్యూటీ రిజిస్టర్, ఫ్యాకల్టీ, సీనియర్ టెక్నికల్ ఇన్స్ట్రక్టర్, ప్రిన్సిపల్ టెక్నికల్ ఇన్స్ట్రక్టర్, ప్రిన్సిపల్ డిజైనర్, వీటన్నిటికి సంబంధించి పోస్టులు ఉన్నాయి. వాటికి సంబంధించిన ఈ ఉద్యోగాలను కూడా మనకు ఆంధ్రప్రదేశ్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజైన్ ఏదైతే ఉందో కేంద్ర ప్రభుత్వ సంస్థ ఆంధ్రప్రదేశ్లో ఉంది. ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఈ బ్రాంచ్కి సంబంధించి మనకు ఈ ఉద్యోగాలు అనేది విడుదల చేశారు. వాటికి సంబంధించి క్వాలిఫికేషన్స్ కనుక చూసుకున్నట్లయితే మనకు ముందుగా టెక్నికల్ అసిస్టెంట్ ఉద్యోగాలకు సంబంధించి 2 వేకెన్సీలు ఉన్నాయి. గ్రూప్ సి కింద డైరెక్ట్ రిక్రూట్మెంట్ కింద భర్తీ చేస్తున్నారు. క్వాలిఫికేషన్ వచ్చేసి మనకు ఎస్ఎస్సి విత్ ఐటీఐ ఇన్ రిలవెంట్ ట్రేడ్, ఎక్స్పీరియన్స్ మినిమం 4 years అడుగుతున్నారు. లేదా డిప్లొమా ఇన్ రిలవెంట్ ఇంజనీరింగ్ ఫీల్డ్ విత్ 2 years ఎక్స్పీరియన్స్ అడుగుతున్నారు. అదేవిధంగా మనకు సూపర్వైజర్ ఎలక్ట్రికల్ సంబంధించి గ్రూప్ సి కింద ఒక పోస్ట్ ఉంది. డైరెక్ట్ రిక్రూట్మెంట్, ఎస్ఎస్సి విత్ ఐటీఐ మినిమం 4 years ఎక్స్పీరియన్స్ లేదా డిప్లొమా ఇన్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ విత్ 2 years ఎక్స్పీరియన్స్ అనేది అడుగుతున్నారు. అదేవిధంగా అసిస్టెంట్ ఇంజనీర్ సంబంధించి ఒక పోస్టు గ్రూప్ బి కింద ఉంది. డైరెక్ట్ రిక్రూట్మెంట్. సో ఏజ్ 35 years ఇచ్చారు. సో ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ డిగ్రీ ఇన్ కంప్యూటర్ ఇంజనీరింగ్ విత్ 2 years ఎక్స్పీరియన్స్. సీనియర్ ఇంజనీరింగ్ ఉద్యోగాలకు సంబంధించి ఒక వేకెన్సీ ఉంది. డైరెక్ట్ రిక్రూట్మెంట్ 35 years అనేది ఏజ్ లిమిట్ ఇచ్చారు. కేటగిరీ వైజ్గా రిలాక్సేషన్ ఉంటుంది. డిగ్రీ ఇన్ సివిల్ ఇంజనీరింగ్ ఫ్రమ్ యూనివర్సిటీ ఆర్ ఇన్స్టిట్యూట్ విత్ 5 years ఎక్స్పీరియన్స్ అనేది అడుగుతున్నారు. అదేవిధంగా టెక్నికల్ ఇన్స్ట్రక్టర్కి సంబంధించి 2 వేకెన్సీలు ఉన్నాయి. గ్రూప్ బి ఉద్యోగాలు 35 years ఏజ్ లిమిట్ ఇచ్చారు. అదే 3 years డిప్లొమా ఇన్ రిలవెంట్ సబ్జెక్ట్, 4 years పోస్ట్ క్వాలిఫికేషన్ ఎక్స్పీరియన్స్ లేదా డిగ్రీ ఇన్ రిలవెంట్ ఏరియా సబ్జెక్ట్ ఫ్రమ్ రికగ్నైజ్డ్ ఇన్స్టిట్యూషన్ విత్ 2 years పోస్ట్ క్వాలిఫికేషన్ ఎక్స్పీరియన్స్ అనేది అడుగుతున్నారు. డిజైన్ అండ్ ఇన్స్ట్రక్టర్ సంబంధించి మనకు 3 years డిప్లొమా ఇన్ రిలవెంట్ డిసిప్లిన్, ఎక్స్పీరియన్స్ 4 years లేదా డిగ్రీ విత్ 2 years ఎక్స్పీరియన్స్ అనేది అడుగుతున్నారు. అదేవిధంగా మనకు అసోసియేట్ సీనియర్ డిజైన్ ఇన్స్ట్రక్టర్ 2 వేకెన్సీలు ఉన్నాయి. డైరెక్ట్ రిక్రూట్మెంట్, ఏ డిగ్రీ ఆర్ డిప్లొమా ఇన్ రిలవెంట్ సబ్జెక్ట్ విత్ 4 years ఎక్స్పీరియన్స్ అని అడుగుతున్నారు. అదేవిధంగా మనకు అసోసియేట్ సీనియర్ టెక్నికల్ ఇన్స్ట్రక్టర్కి సంబంధించి 2 వేకెన్సీలు ఉన్నాయి. వీటికి డిగ్రీ, డిప్లొమా ఎక్స్పీరియన్స్ 4 years అడుగుతున్నారు. అసిస్టెంట్కి సంబంధించి బ్యాచిలర్ డిగ్రీ ఫ్రమ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ, ఎటువంటి ఎక్స్పీరియన్స్ అనేది లేదు. 3 వేకెన్సీలు ఉన్నాయి. 25 years అనేది ఏజ్ లిమిట్ ఇచ్చారు. కేటగిరీ వైజ్గా రిలాక్సేషన్ ఉంటుంది. గ్రూప్ సి ఉద్యోగాలు ఇవన్నీ కూడా. అదేవిధంగా మనకు సీనియర్ అసిస్టెంట్కి సంబంధించి 6 వేకెన్సీలు ఉన్నాయి. గ్రూప్ సి ఉద్యోగాలు. డిగ్రీ ఉండాలి, వారికి నాలెడ్జ్ ఉండాలి, ఎక్స్పీరియన్స్ అనేది లేదు. డిప్యుటేషన్ సంబంధించి డిప్యుటేషన్ వాళ్ళైతే డిప్యుటేషన్కి దానికి సంబంధించి రూల్స్ ఫాలో కావాల్సి ఉంటుంది. సీనియర్ లైబ్రరీ అసిస్టెంట్ అయితే ఆఫీసర్ హోల్డింగ్ అనలాగస్ బ్యాచిలర్ డిగ్రీ ఇన్ లైబ్రరీ సైన్స్ ఆర్ ఈక్వలెంట్ అని అడిగారు. ఎక్స్పీరియన్స్ అనేది
ఉంటే అడుగుతున్నారు. ఒకవేళ డిప్యుటేషన్ అయితే దానికి సంబంధించి ఎక్స్పీరియన్స్ 5 ఇయర్స్ సర్వీస్ ఉన్న వాళ్ళు ఎలిజిబుల్ కింద ఇచ్చారు. సీనియర్ అసిస్టెంట్ ఒకటి వేకెన్సీ ఉంది. డిగ్రీ ఇన్ కామర్స్, వర్కింగ్ నాలెడ్జ్ ఉండాలి. ఇవి డిప్యుటేషన్ కూడా ఉన్నాయి ఈ పోస్టులకు సంబంధించి, కాబట్టి సో చూసుకోవచ్చు. ఇవి మనకు ఈ పోస్టులకు సంబంధించిన నోటిఫికేషన్. మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా లాస్ట్ డేట్ మాత్రం ఆగస్టు 11 అనేది ఉంది, కాబట్టి ఆ లోపల అప్లికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇది నోటిఫికేషన్ యొక్క పూర్తి సమాచారం. మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను మీకు పూర్తిలో అందిస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ ఆల్ ది బెస్ట్.